కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజాసాబ్ కోసం తమన్ ట్యూన్స్ ఇచ్చేశాడు. ఇక ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే మిగిలింది. 4 పాటలు రెడీ చేద్దామనుకుంటే సినిమాలో 3 పాటలే ఉంటాయని చెప్తున్నారు. ఆ ఒక్క పాటను రిలీజ్ తర్వాత కలిపేస్తారా? ఇప్పుడు చూద్దాం. రాజాసాబ్ 2 ఏళ్లుగా సెట్స్ పై ఉండడంతో మొదట్లో తమనిచ్చిన ట్యూన్స్ పాతవైపోయాయి. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు లేవని తమన్ మళ్లీ 4 కొత్త ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో 4 సాంగ్స్ బదులు 3 పాటలే పెట్టాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఆడి పాడలేదు, మాస్ బీట్ లేదు. ఆ లోటును రాజాసాబ్ తీరుస్తుందట. రాజాసాబ్లోని 3 పాటల్లో ఒక పాటలో 3 హీరోయిన్స్ నిధి, మాళవిక, సిద్ధి, డార్లింగ్తో ఆడి పాడనున్నారు. ప్రభాస్ను మంచి డాన్సర్గా చూసి చాలా కాలమైంది. అసలు ఈ మధ్యకాలంలో మాస్ సాంగ్ చేయలేదు. ఆ లోటును రాజాసాబ్తో తమన్ భర్తీ చేస్తున్నాడు. కుర్చీ మడత పెట్టి సాంగ్తో గుంటూరు కారంకు హైప్ తీసుకొచ్చిన తమన్ రాజాసాబ్ కోసం ఎలాంటి కమర్షియల్ ట్యూన్స్ ఇచ్చాడో చూడాలి మరి. ప్రభాస్ యాక్షన్ ఇరగదీస్తున్నాడే గానీ స్టెప్పులేయడం లేదు. అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తున్నారే గానీ పాటల్లో ఊపు కనిపించడం లేదు. 1000 కోట్ల సినిమా వచ్చినా మ్యూజికల్ హిట్ పడి చాలా కాలమైపోయింది. వీటన్నిటికీ రాజాసాబ్ సమాధానం ఇస్తుందా? ఇలాంటి ఎనర్జీతో ప్రభాస్ను చూసి చాలా కాలమైంది. సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నా మ్యూజికల్ ఆల్బమ్ పడలేదు. సాహో ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చినా సినిమా ఫ్లాప్ అయిందే. ఆది పురుష్, రాధేశ్యామ్ నిరాశపరిచాయి. సలార్, కల్కి క్యారెక్టరైజేషన్స్ లో డాన్స్ కు స్కోప్ లేదు. రాజాసాబ్ ఐటమ్ గర్ల్ గా తమన్నా పేరు వినిపిస్తోంది. ప్రభాస్ తమన్నా కాంబోలో ఇప్పటికే 3 సినిమాలొచ్చాయి. రెబల్ తో జతకట్టిన ఈ జంట బాహుబలి 2లో కంటిన్యూగా చేశారు. 3 సార్లు డార్లింగ్ పక్కన హీరోయిన్ గా నటించిన మిల్కీ బ్యూటీ 4సారి ఐటమ్ గర్ల్ గా చిందులేనుందట. జైలర్ లో కావాలయ్య సాంగ్ హిట్ తర్వాత తమన్నా ఐటమ్ గర్ల్ గా బిజీ అయిందే. జైలర్ లో తమన్నా 4-5 సీన్స్ లో నటించిన ఐటమ్ గర్ల్ గానే గుర్తింపు దక్కిందే. హీరోయిన్ కు ఆఫర్స్ రాకపోయినా ఐటమ్ గర్ల్ గా భారీ రెమ్యునరేషన్ దక్కుతోంది. బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ లో గ్లామర్ డోస్ పెంచిన తమన్నా రాజాసాబ్ పక్కన ఎలా రెచ్చిపోతుందో చూడాలి మరి.